హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అత్తగారి వంటిల్లు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. సో ఈరోజు ఈ వీడియో ఏంటి అని అంటే, ఇది మండే రోజు వ్లాగ్ అండి. ఇది లాస్ట్ వీక్ మండే అనమాట. ఏంటంటే వీడియో అయితే తీసాను, కానీ నాకు ఎడిటింగ్కి కొంచెం టైం పట్టింది. ఎందుకంటే కొన్ని పనుల వల్ల కొంచెం బిజీగా ఉన్నాను. అందుకే ఎడిటింగ్ అయితే కొంచెం లేట్ అయింది. ఇంకా అందుకే అప్లోడింగ్ కూడా కొంచెం లేట్గా చేస్తున్నాను. సో ఇంక నుంచి అన్నా కొంచెం త్వరగా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. నా ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. మీకు కనుక నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోకి వచ్చేస్తే ఇంక ఇవాళ అయితే మార్నింగ్ 7:30కి అలా లెగిచి అయితే వీడియో అయితే స్టార్ట్ చేశానండి. నేను డైలీ పడుకునే ముందైతే అనుకుంటాను 6కి లెగాలి అని చెప్పి, కానీ ఏంటంటే నాకైతే మెలకు రావట్లేదండి. ఎందుకంటే బాగా చలిగా ఉంటుంది. ఇంకా నేనైతే లెగలేకపోతున్నాను. పెళ్ళి కాకముందు అంటారా, నేను అప్పుడు మా అమ్మోళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు నేనైతే 9:30 ఒక్కొక్కసారి 10 కూడా అయ్యేది నేను లెగిచేసరికి. ఇప్పుడిప్పుడే కొంచెం అలవాటు చేసుకుంటున్నాను త్వరగా లెగడానికి ఇప్పుడే. సో మ్యాక్సిమం ఎవరైనా అమ్మాయిలు పెళ్ళి కాకముందు అంతే, అమ్మోళ్ళ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా లేట్గానే లెగుస్తారు. అంటే అందరినీ అనట్లేదు, కొంతమంది. సో ఇంకా ఇక నుంచి అన్నా త్వరగా లెగుద్దాము, 6కి లెగుద్దాము అని చెప్పైతే అనుకుంటున్నాను. నేను ఒకవేళ 6కి కనుక లెగిస్తే నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. అంటే ఏం లేదండి, 6కి లెగిస్తే పని అనేది కొంచెం త్వరగా అయిపోయింది కదా అని చెప్పి, అది కాక మంచిది కూడా ఎర్లీ మార్నింగ్ లెగడానికి. ఇవన్నీ తెలుసు కానీ లెగడానికి కొంచెం బద్ధకం అనమాట. సో ఇంక ఇవాళ మార్నింగ్ అయితే లెగిచేసి ఇంకా ఫస్ట్ ఇవాళ హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేశాను. ఏంటంటే హెయిర్కి ఆయిల్ అప్లై చేసి చాలా డేస్ అయ్యింది. ఇంకా అది కాక ఇవాళ హెడ్ బాత్ కూడా చేయాలనుకుంటున్నాం. ఇంకా అందుకే ఫస్ట్ హెయిర్కి ఆయిల్ అయితే అప్లై చేశాను. ఇంకా తర్వాత బ్లాంకెట్స్ ఇవన్నీ సర్దేసుకొని ఇంకా ఫస్ట్ ఇంకా మా హస్బెండ్ ఏంటంటే ఇవాళ హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్ళారు. ఇంకా అందుకే నేను వచ్చేలోపు బ్రేక్ఫాస్ట్ అయితే చేసేద్దాం అని చెప్పి అనుకున్నాను. సో ఇంకా అందుకే బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇంకా కర్టన్స్ అయితే ఓపెన్ చేశాను. అంటే పర్టికులర్గా ఈ కర్టన్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, మాకేంటంటే వెంటిలేషన్ అయితే బాగుంటుందండి. ప్రతి రూమ్లో వెంటిలేషన్ అయితే బాగానే వస్తుంది. కానీ ఏంటంటే గ్లాస్ డోర్స్, గ్లాస్ విండోస్ అవ్వడం వల్ల మనం ఇంట్లోదంతా బయటికి కనిపిస్తుంది కదా. ఇంకా అందుకే మేము ఎక్కువ అయితే ఓపెన్ చేయము. ఏంటంటే మార్నింగ్ ఓపెన్ చేసేసి ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయాక నా పనంతా అయ్యే వరకు అయితే నేను కర్టన్స్ అయితే ఓపెన్ చేసి ఉంచుతాను. ఇంకా బెడ్రూమ్లో అయితే ఇంకా వెనక్కు కూడా గ్లాస్ డోరే. ఇంకా అందుకే ఇంకా అక్కడైతే కర్టన్స్ అయితే ఓపెన్ చేసి ఉంచుతాను. వెనక కూడా కనిపిస్తుంది, ఇంకా అంతగా అక్కడ ఉండం కదా. ఇంకా అది కాక నేను ఇంకా బాల్కనీలోనే వెళ్ళి కూర్చుంటాను ఇంకా ఎండ కోసం కొంచెం. సో ఇంకా అదనమాట. ఇంకా కర్టన్స్ అయితే ఓపెన్ చేసి ఇంక ఇవాళ బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ అయితే చేద్దాం అనుకున్నా. ఇంకా ఫస్ట్ అయితే పాలైతే పొయ్యి మీద పెట్టేసి ఇంక ఇడ్లీ పిండి అయితే నాకు ఎంత కావాలో అంతైతే తీసుకొని దాంట్లో సాల్ట్, వాటర్ అయితే యాడ్ చేసేసి ఇడ్లీ ప్లేట్స్లో అయితే వేసేసుకున్నాను. ఇంక ఇడ్లీ స్టవ్ మీద పెట్టేశానండి. ఏంటంటే ఇడ్లీ పాత్ర ఇప్పుడుది కాదు, మా హస్బెండ్ పెళ్ళి కాకముందు మా హస్బెండ్ వాళ్ళు అయితే యూజ్ చేసుకుంటున్నారు. సో దానికి ఏంటంటే లిడ్కి, మూతకి దానిపైన మనం లాగేది ఉంటుంది కదా, అది ఊడిపోయింది. సో ఏంటంటే ఆవిరి అనేది బయటికి పోకుండా మనం దంచుకునేది ఉంటుంది కదా. సో ఇంకా అదైతే పెట్టాను. ఇంక ఇక్కడికి వచ్చేసి ఇంక ఇవాళ లంచ్లో ఏంటంటే బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నాను, గుత్తొంకాయ బిర్యానీ. సో అందుకే బాస్మతి రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను. ఇంక ఈలోపు మా హస్బెండ్ కూడా వచ్చేసారు. ఇంక మా హస్బెండ్ వచ్చాకే నేను చట్నీ అయితే చేశాను. ఇంకా అదైతే వీడియో తీయలేదు. ఇంక ఇడ్లీ పెట్టేసేసి చట్నీ అయితే వేస్తే ఇంకా మా హస్బెండ్ అన్నారు కారపొడి, నెయ్యి తినాలని ఉందని చెప్పంటే ఇంకా అప్పుడు వేసాను. ఇంకా నేను కూడా వేసుకొని ఇంకా అలా ఇద్దరం టిఫిన్ అయితే తినేసాము. ఇంకా యాజ్ యూజువల్ నేను ఎప్పుడు చెప్పేదే, ఇంకా బ్రేక్ఫాస్ట్ మేము ఎప్పుడు మా అత్తమ్మోళ్ళతో కానీ లేకపోతే మా అమ్మోళ్ళతో కానీ మాట్లాడుతూ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేస్తాము. ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ మొత్తం చేసిన తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేసాను. ఇంకా లంచ్ కోసం చెప్పాను కదా గుత్తొంకాయ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా వాటి కోసం నాకు కావాల్సినవి అయితే కట్ చేసుకుంటున్నాను. ఏంటంటే మనం నైట్ నుంచి ఇవాళ ఏం చేయాలి అని చెప్పి ముందు రోజు నుంచే మనం ఆలోచించుకుంటూ ఉంటాం. సో నేను నైట్ నుంచి మార్నింగ్ కిచెన్లోకి వచ్చేంత వరకు ఒకటి అనుకున్నాను. కిచెన్లోకి వచ్చాక ఏంటంటే సడన్గా చేంజ్ అయిపోద్ది అనమాట. ఇది అసలు బిర్యానీ చేయాలని అయితే అనుకోలేదు. ఇంకా సడన్గా అప్పటికప్పుడు డిసైడ్ అయితే చేస్తున్నాను. ఏంటంటే మా హస్బెండ్ గుత్తొంకాయ కర్రీ చేస్తాను, ఇంకా అంత తినట్లేదండి. సో బిర్యానీ చేద్దాము తింటారేమో అని చెప్పి
ఇంకా బిర్యానీ చేద్దామని చెప్పి ఇంకా అప్పటికప్పుడైతే డిసైడ్ అయ్యాను. సో ఇంకా అందుకే గుత్తొంకాయలు అయితే కట్ చేసుకొని ఇంకా దానిలో పురుగు ఏమైనా ఉందా అని చెప్పి చూసుకొని ఇంకా సాల్ట్ వాటర్లో అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా బ్లాక్గా అవ్వకుండా ఉంటాయి కదండి సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకుంటే. సో ఇంకా అవి అలా ఉంచేసి ఇంకా మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇంకా మసాలా కోసం అల్లం వెల్లుల్లి ఇంకా పల్లీలు అండి, ఇంకా ఫ్రై చేసుకున్నాను పల్లీలు. ఇంకా మనం బిర్యానీ మసాలాస్ హోల్ మసాలాస్ అయితే యాడ్ చేసేసి దాంట్లో పచ్చిమిర్చి ఇంకా కారం, సాల్ట్, పసుపు ఇంకా ధనియా పౌడర్ అయితే యాడ్ చేసేసి మిక్సీ పట్టేశాను. సో ఇంకా అది మిక్సీ పట్టేసి ఇంక ఇక్కడ వంకాయల్లో అయితే స్టఫ్ చేసుకుంటున్నాను. వంకాయల్లో మనం ఎక్కువ పెట్టుకోవాల్సిన పని లేదండి. ముక్క అనేది ఏంటంటే మనకి చప్పగా ఉండకుండా కొంచెం మసాలా అనేది ముక్కుకుంటే బాగుంటుందని చెప్పి అయితే మసాలా పెట్టుకుంటున్నాము. సో ఇంకా మసాలా పెట్టుకోగా కొంచెం అయితే మిగిలింది. సో మిగిలేలాగే నేను చేసుకున్నాను. సో ఇంకా అది కూడా నేను బిర్యానీలో అయితే యూజ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ బాండీ పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్, గీ అయితే యాడ్ చేసేసి ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా అందరికీ తెలిసిందే అండి, బిర్యానీలో ఖచ్చితంగా మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఆనియన్సే మనకి బిర్యానీకి చాలా టేస్ట్ ఇస్తుంది. సో ఇంకా అందుకే ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా పక్కన ఏంటంటే రైస్ బాయిల్ చేయడానికి వాటర్ అయితే పెట్టేశాను. ఇంకా వాటర్లో బిర్యానీ మసాలాస్, ఇంకా షాజీరా, ఇంకా బిర్యానీ ఆకు, లవంగము, దాల్చిన చెక్క, ఇంక ఇవన్నీ ఉంటాయి కదా బిర్యానీ పువ్వు అని, ఇంకా అవన్నీ వేసేసి ఇంకా దాంట్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసేసి అవి అయితే బాయిల్ అవనిస్తున్నాను. ఇంక ఈ లోపు ఏంటంటే ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి. ఇంకా తర్వాత ఆనియన్స్ అన్నీ పక్కకు తీసేసి ఇంకా దాంట్లోనే మనము వంకాయలను కూడా యాడ్ చేసేసి ఫ్రై చేసుకుందాము. అంటే ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ కలుపుకోవాలండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే మనకి మసాలా మిగిలింది కదా, ఇంకా ఆ మసాలాలో పెరుగు, ఇంకా బిర్యానీ మసాలా, ఇంకా మిరియాల పొడి ఉంటే మిరియాల పొడి వేసుకొని, లేకపోతే మిరియాలు దంచుకొని అయితే వేసుకోండి. నా దగ్గర మిరియాల పొడి లేదు, అందుకే మిరియాలు దంచుకొని ఇంకా అవైతే యాడ్ చేసుకున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలిపేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంక ఈలోపు ఏంటంటే వాటర్ కూడా బాయిల్ అయిపోయినాయి. ఇంకా దాంట్లో రైస్ కూడా యాడ్ చేసేసానండి, ఇందాక నానబెట్టుకున్నాం కదా. సో ఇంకా రైస్ కూడా యాడ్ చేసేసి కుక్ అవనిస్తున్నాను. మనకి రైస్ అనేది బాగా కుక్ అవ్వాల్సిన పని లేదంటే మనకు ఒక 70% కుక్ అయితే చాలు. మనకి బిర్యానీకి రైస్ మెత్తగా అయిపోయినా కూడా బాగోదు, కొంచెం పలుగ్గా ఉంటేనే మనకి బిర్యానీ అనేది బాగుంటుంది. సో అందుకే 70% కుక్ అయితే చాలు. ఇంక ఈలోపు ఏంటంటే వంకాయ కూడా ఫ్రై అయిపోయినాయండి. ఇంకా తర్వాత మనం ఇందాక మసాలాలో పెరుగు అవి కలిపి పెట్టుకున్నాం కదా, సో అది కూడా యాడ్ చేసేసి దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా పుదీనా, కొత్తిమీర యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని దాన్ని అయితే కాసేపు ఫ్రై చేసుకోవాలి. మనకు ఆయిల్ అనేది పైకి తేలాలండి. ఆయిల్ అనేది పైకి తేలాక స్టవ్ ఆఫ్ చేసేసి నిమ్మకాయ అయితే స్క్వీజ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఏంటంటే స్టవ్ ఆన్ చేసి ఉంచితే కొంచెం చేదు వస్తుంది, అందుకే స్టవ్ ఆఫ్ చేసేసాక నిమ్మకాయ అయితే పిండుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఈలోపు ఏంటంటే రైస్ అయితే చెక్ చేసుకుంటున్నాను, 70% అయితే ఉడికింది. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్ మొత్తం డ్రైన్ చేసేసాను. ఇంకా తర్వాత ఏంటంటే మనం బిర్యానీ దేంట్లో అయితే చేసుకుంటామో దానికి నెయ్యి అయితే అప్లై చేసేసుకున్నాను. మీకు కావాలంటే ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో నెయ్యి అయితే అప్లై చేసేసి రైస్ని లేయర్స్ లాగా అయితే వేసుకోవాలండి. మనకి ఎన్ని లేయర్స్ వస్తే ఫస్ట్ కొంచెం రైస్ అయితే ఒక లేయర్ లాగా వేసుకొని దానిపైన పుదీనా, కొత్తిమీర, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, మనము మసాలా ఉంది కదా ఇంకా వంకాయ మసాలా కూడా వేసుకోవాలి. అలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఇంకా తర్వాత నెక్స్ట్ అగైన్ సేమ్ ప్రొసీజర్, మళ్ళీ కొంచెం రైస్ని లేయర్ లాగా వేసుకొని దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, మసాలా, ఇంక ఇలా మనకి ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ లాగా వేసుకోవాలి రైస్ని. ఇంకా తర్వాత ఏంటంటే నెయ్యి కరగబెట్టేసి దాంట్లో కొంచెం పసుపు అయితే యాడ్ చేసేసి చుట్టూ అయితే వేసుకున్నాను. మీకు కావాలంటే మీ దగ్గర ఉంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, కానీ ఏంటంటే ఫుడ్ కలర్ కన్నా ఇలా వేసుకుంటేనే బాగుంటుందని చెప్పి నేను ఇంక ఇలా వేసుకున్నాను. ఇంకా అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు అయితే బిర్యానీ దమ్ చేసుకోవాలండి. ఇంకా 20 మినిట్స్ తర్వాత అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసేసి మనం సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది.
ఇంకా తర్వాత ఇంకా నేను మా హస్బెండ్కి క్యారేజ్ అయితే కట్టేశాను. ఇంకా క్యారేజ్ కట్టేసి మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయాక ఇంకా కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. నేను క్యారేజ్ కట్టేది, మా హస్బెండ్ వెళ్ళిపోయేది ఇవన్నీ షార్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు చూడాలని ఉంటే నా షార్ట్స్లోకి వెళ్ళి అయితే చెక్ చేయండి. ఇంకా తర్వాత కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. మనం ఎంత జాగ్రత్తగా చేసుకున్నాం కొంచెమన్నా మనకి ఖచ్చితంగా కింద అయితే పడుతుంది ఏదో ఒకటి. సో ఇంకా అవైతే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా అవి క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ నేను ఇల్లు అయితే ఊడ్చేసుకున్నానండి. సో ఇంకా ఆ వీడియో అయితే తీయలేదు. ఇంక ఇల్లు ఊడ్చేసుకున్న తర్వాత నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేసాను. ఇంక ఇవాళ ఏంటంటే ఇల్లు తుడుచుకోవాలనుకుంటున్నాను. ఇంక ఇల్లు తుడుచుకుని వెనక బాల్కనీ ఇంక ఇవన్నీ ఒకసారి కడిగేసుకుందామని చెప్పి అనుకున్నాను. ఇంకా అందుకే ఇంకా ఫస్ట్ ఫ్రెష్ అయితే వచ్చేసాను. ఇంకా రెడీ అయిపోయి వచ్చేసిన తర్వాత ఇంక ఇల్లు తుడుచుకుందామని చెప్పి వాటర్ ఇంక ఇవి అయితే బకెట్కి పట్టుకుందామని చెప్పి వెళ్తుంటే ఇంకా నేను బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసాను. నేను ఆ సంగతే మర్చిపోయాను. అప్పుడే అయిపోయినాయి. ఇంకా మర్చిపోయాను కదా అని చెప్పి ఇంకా స్విచ్ ఆఫ్ చేసి ఇంకా బట్టలు అయితే ఆరేస్తున్నాను. ఏంటంటే ఇవాళ బెడ్షీట్స్ అవన్నీ అయితే ఇంకా ఉతికేసానండి. నాకు అంటే కొన్నే తీసాను. ఇంకా కర్టన్స్ అవన్నీ అయితే ఇంకా రేపు ఉతుక్కుందామని చెప్పి ఇంకా బెడ్షీట్స్ మేము వాడుకునేవి ఇంకా అవన్నీ అయితే తీసి అయితే వాషింగ్ మిషన్లో అయితే వేసాను. సో ఇంకా అవైతే ఆరేసుకుంటున్నాను ఇక్కడ. ఏంటంటే ఇంకా అన్నీ కూడా మనం వాషింగ్ మిషన్లో వేసేయచ్చు ఒకేసారి, ఇంకో ట్రిప్ కూడా వేయచ్చు ఇంకోసారి కూడా. కానీ ఇక్కడ అంత ప్లేస్ లేదు. అన్ని కర్టన్స్ కానీ ఇవన్నీ ఉతికితే ఇంకా ఆరేయడానికి ఎక్కువ స్పేస్ లేదు. ఇంకా బాల్కనీ కొంచెం చిన్నది కదా. సో ఇంక ఇక్కడైతే పట్టదు. ఇంకొక మనం ఆరేసుకోవడానికి ఇంకో దండం కూడా కడితే ఏమో ఉండేదేమో, ఒకేసారి ఉతికేసుకోవచ్చు. కానీ ఏంటంటే ఒకటే కట్టుకున్నాం కదా. సో ఇంకా అందుకే ఇంకా నేను కర్టన్స్ అవన్నీ అయితే ఉతకలేదు. సో ఇంకా నెక్స్ట్ ఇంకా బట్టలన్నీ ఆరేసిన తర్వాత చెప్పాను కదా ఇల్లు తుడవాలనుకుంటున్నాను అని చెప్పి. సో ఇంకా వాటర్ అయితే పట్టేసాను. ఇంకా వాటర్ పట్టేసి దాంట్లో లైజాల్ లిక్విడ్ అయితే వేసుకున్నాను. సో ఇంకా దాంట్లో ఏంటంటే ఆ వాటర్లో నేను కొంచెం పసుపు, కల్లుప్పు అయితే వేసుకొని ఒకసారి అయితే కలుపుకొని ఇంకా దాంతో అయితే తుడుస్తాను. ఎందుకంటే ఇంకేమో అలా తుడుచుకోవాలని చెప్పి మా అత్తయ్య చెప్తారు, మా మమ్మీ చెప్తారు. అది కాక మా అక్క కూడా చెప్పింది కల్లుప్పు కూడా వేసుకో అని చెప్పి, సాల్ట్ ఇంకా కల్లుప్పు, పసుపు ఇవి వేసుకోమని. సో ఇంకా అందుకే అవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసేసి ఇంకా తర్వాత అయితే తుడుచుకుంటున్నాను. ఇంకా బెడ్రూమ్ అయితే తుడిచేసాను. ఇంకా హాల్ అయితే తుడుచుకుంటున్నాను. ఇంకా ఇదిగోండి ఇంకా షింక్ ఉంది కదా హాల్లో, ఇంకా అది కూడా కడగాలి అని చెప్పి అనుకుంటున్నాను. సో అదైతే నేను వీడియో రికార్డ్ అవుతుందని అనుకున్నాను కానీ రికార్డ్ అయితే అవ్వలేదండి. నేను అది కూడా కడిగాను. సో ఆ వీడియో అయితే నేను పెట్టడం కుదరలేదు దీంట్లో. అది కూడా ఆ కడిగిన వీడియో అయితే మిస్ అయిపోయింది. సో ఇంకా తర్వాత ఇంకా బెడ్రూమ్స్ మొత్తం చేసుకున్న తర్వాత ఇంకా అలా హాల్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా పాటలు తెలిసిందే కదండి, ఏదో ఒక పని చేసేటప్పుడు టీవీలో ఇంకేదో ఒక సాంగ్స్ కానీ ఇంకేదో ఒకటి ఇంట్రెస్టింగ్గా వీడియోస్ అలా పెట్టుకొని అయితే ఇంకా పని చేసుకుంటాను, కొంచెం ఈజీగా అవుతుందని చెప్పి. సో ఇంకా అలా అయితే మొత్తం తుడిచేసుకున్నాను. ఇంకా కిచెన్ కానీ హాల్ కానీ బెడ్రూమ్స్ ఇంకా అవన్నీ తుడిచేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే బాల్కనీ అయితే కడుగుదామని చెప్పి వచ్చాను. ఇంకా ఈ బాల్కనీ గురించి చెప్పాలండి, నేనైతే రోజు కడుగుతానండి బాల్కనీ. ఒక్క రోజు అని కాదు, ఊడుస్తూనే ఉంటాను, కడుగుతూనే ఉంటాను. కానీ ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. నెక్స్ట్ డే ఖచ్చితంగా చాలా దుమ్ము వస్తుందండి. ఎంత మురిగ్గా అనిపిస్తుంది అంటే ఎవరైనా తెలియని వాళ్ళకి చూస్తే ఈ పిల్ల అసలు కడుక్కోదేమో, ఇల్లు శుభ్రంగా ఉంచుకోదేమో అనుకుంటారు. కానీ నేను రోజు కడుగుతానండి. కానీ ఇక్కడ ఏంటంటే పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకా అందుకే అయి ఉండొచ్చేమో నాకు తెలీదు. ఇంకా రోజు ఎంత తుడిచినా ఎంత తుడుచుకుంటూ ఉన్నా కానీ ఇంకా అక్కడికి డస్ట్ అయితే వచ్చేస్తుంది. సో ఇంకా అది ఊడ్చేసేసుకొని ఇంకా నేనైతే ఇంకా కడుక్కుంటున్నాను. ఇంకా వాటర్ అయితే ఇంకా పోసుకొని ఇంకా దీంట్లో అయితే ఇంకా పసుపు ఇవైతే ఇక్కడ బాల్కనీ కడగడానికి అయితే వేయలేదు. ఇంకా నార్మల్ వాటర్ అండి ఇంకా వేసి కడిగేస్తాను. ఇంకా డైలీ కడిగేదే కదండి, ఎప్పుడో అంటే 2 రోజులకు ఒకసారి అలా కూడా కాదు, డైలీ కడుగుతూనే ఉంటాను. సో ఇంకా నార్మల్ వాటర్ అయితే పోసి ఇంకా కడిగేసుకుంటున్నాను.
సో ఏంటంటే ఇంక అలా కడుక్కుంటూ ఆ చామంతి మొక్క ఒకటే కింద పెట్టుకున్నాను, ఎందుకంటే దానికి ఎండ ఎక్కువ పడకూడదంట. సో అందుకే ఇంకా అది కూడా అడ్డుగా ఉంది కదా, ఇంకా అది పైన పెట్టేసేసి ఇంకైతే కడిగేసుకుంటున్నాను. ఇంకా కడిగిన తర్వాత కొంచెం ఆరాకైతే కింద పెట్టుకుంటాను. ఇంక ఈ తర్వాత అండి వాష్ బేసిన్ ఇంకా అవన్నీ కూడా కడిగాను, వీడియో అయితే రికార్డ్ అవ్వలేదు. సో నేను మీకు చూపిస్తాను అన్నాను కదా, నా మొక్కలన్నీ ఎండిపోయాయి, అవి తర్వాత ఏమన్నా కొంచెం పెరిగితే నేను చూపిస్తానని చెప్పాను కదా. సో మీకైతే ఇప్పుడు చూపిస్తాను. మేము ఊరి నుంచి వచ్చి ఒక 10 days అలా అవుతుంది. సో ఈ 10 daysలో మళ్ళీ రీగ్రోత్ ఎలా అయ్యాయని చెప్పి నేను మీకు చూపిస్తాను. సో చూసాను. సో చూడండి, ఇదైతే రోజ్ ప్లాంట్. ఇదైతే నేను ఊరి నుంచి వచ్చేలోపు చూస్తే అసలు ఈ లీవ్స్ ఏమీ లేవు, మొత్తం ఆకులన్నీ రాలిపోయాయి అసలు. సో ఈ 10 daysలో మళ్ళీ అంటే వస్తుంది కొంచెం కొంచెం, చూడండి మీరే, లీవ్స్ అయితే వస్తుంది. ఇంక ఇదైతే ఓకే, అప్పుడు బాగానే ఉంది, ఇంక ఇప్పుడు కూడా లీవ్స్ అలానే ఉన్నాయి. సో ఇది ఓకే, ఇదైతే అప్పుడు బాగానే ఉంది. ఇంకా మందారం వచ్చేసి అయితే ఫస్ట్ నేను అప్పుడు చూపించినప్పుడు ఇంత ఆకైతే లేదండి, మీరు చూస్తుంటే ఇంత లీవ్స్ అయితే లేవు దీనికి, ఇప్పుడే వస్తున్నాయి, మళ్ళీ కొంచెం వస్తున్నాయి అనమాట. సో చామంతి ఇదిగోండి, చామంతి వచ్చేసేసి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, చూడండి ఆకులు. నేనేం చేయలేదండి, వీటికి ఎండిపోయినవి ఉంటాయి కదా ఆకులు, అవన్నీ తీసేసి పైన కొంచెం కట్ చేశాను. ఇంకా అందుకే కొంచెం పచ్చదనం ఉన్నాయి అని చెప్పి ఇంకా వాటర్ అయితే పోస్తున్నాం. సో ఇప్పుడిప్పుడే వస్తున్నాయి చామంతి అయితే. సో అదండి, బాగానే వస్తున్నాయిలేండి. సో చూసారు కదా, మొక్కలైతే ఇప్పుడిప్పుడే కొంచెం చిగురైతే వస్తుంది, బాగానే పెరుగుతున్నాయి. సో ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఏమన్నా ఉంటే నేను నా నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఇంకా ప్లాంట్స్కి వాటర్ అయితే పోస్తున్నాను డైలీ. ఎప్పుడంటే మార్నింగే పోసేదాన్ని, సో ఇంక ఇవాళ ఏంటంటే మార్నింగ్ కుదరలేదు. సో ఇంకా ఇప్పుడు టైము 4:35 అలా అవుతుంది. సో ఇంక ఇప్పుడైతే పోస్తున్నాను. ఇంకా మధ్యాహ్నం లోపల ఇంకా కొన్ని పనులు ఉన్నాయండి, ఇంకా అవన్నీ అయితే చేసుకున్నాను. సో ఇంకా అదంతా వీడియో అయితే రికార్డ్ చేయలేదు, ఇప్పటికే వీడియో లెంతీ అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా నేను నెక్స్ట్ వ్లాగ్స్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.